యూపీఎస్సీ ర్యాంకర్ నమ్మి మోసపోవద్దు. అందరూ కాదు, కొంతమంది ర్యాంకర్స్ ఇలా చేస్తా ఉన్నారు. ఈ దీంతో పాటు మొన్న ఒక వీడియో చేస్తే దానికి సంబంధించి కొంతమంది అడిగారు, మీరు ర్యాంకర్ పేరు ఎందుకు చెప్పట్లేదు అని. దానికి కూడా నేను చెప్తాను. అయితే ఇప్పుడు అతను చేస్తున్న పని ఏంటి అంటే ఆఫ్లైన్ లో ఇన్స్టిట్యూట్ లో ఉండి చేస్తున్నాడు. నేను దీన్ని ప్రూవ్ చేయగలుగుతాను, కానీ మీకు ఒక హింట్ ఇస్తున్నాను, అలాంటి ఇన్స్టిట్యూట్ మీరు జాయిన్ అవ్వద్దు అని. ఓకే, ఇక్కడ ర్యాంకర్ పేరు చెప్పి దమ్ముంటే దానికి దమ్ము అవసరం లేదు. ఒకరిద్దరు నన్ను కాంటాక్ట్ అయ్యారు, నేను మాట్లాడితే అసలు వాళ్ళు ఏంటి నేను పబ్లిక్ లో పెడదాం అనుకున్నా, తర్వాత కాంటాక్ట్ లో రాలేదు వాళ్ళు. ఓకే, దమ్ము ధైర్యం అనేది కాదు. దమ్ము ధైర్యం అంటే నేను పొలిటికల్ ఛానల్ కూడా రన్ చేస్తున్నాను, చాలా తక్కువ మందికి తెలిసేమో, ఎందుకంటే చిన్న ఛానల్ రీసెంట్ గా స్టార్ట్ చేసాము. దాంట్లో సీఎం గురించి, డీసీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కానీ, ఓకే, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీళ్ళందరి గురించి మాట్లాడుతా ఉన్నాను. ఓకే, సో ఇక్కడ మాట్లాడడానికి నాకేం ప్రాబ్లం లేదు, నేనేం భయపడను. సో ఎందుకంటే నేను ఎక్స్ట్రీమ్ సీఎం దగ్గర నుంచి కూడా సో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది నేను ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటాను. ఓకే, సో ఇట్లాంటి వాటికి ఒక యూపీఎస్సీ ర్యాంకరు లేకపోతే ఒక యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ సంబంధించిన డైరెక్టరు బెదిరిస్తే భయపడే టైప్ కాదు. ఆల్రెడీ చాలా రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. చాలా మంది యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ నా మీద పోలీస్ కంప్లైంట్లు ఇవ్వడం, భయభ్రాంతులు గురి చేయడం, థ్రెటనింగ్ ఇవ్వడం చాలా జరిగినాయి. ఓకే, అన్నింటినీ దాటుకొని వచ్చాను. ఓకే, అయితే ఇప్పుడు ఈ వీడియోలో మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. అది ఎండ్ ఆఫ్ ద డే మీ ఇష్టం. పోయి జాయిన్ అవుతాను, మోసపోతాను, డబ్బులు వేస్ట్ చేసుకుంటా అంటే అప్ టు యూ, మీ డబ్బులు మీ ఇష్టం ఎండ్ ఆఫ్ ద డే. ఓకే, అయితే యూపీఎస్సీ ర్యాంకర్స్ కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా, ఒక 3 to 4 times అటెంప్ట్స్ ఇచ్చి బాగా కష్టపడి 4th టైమో 5th టైమో 6th టైమో యూపీఎస్సీ ర్యాంక్ వచ్చిన తర్వాత సో దే వాంట్ టు ఎన్కాష్ దట్ సక్సెస్, అంటే సక్సెస్ ని దాన్ని ఫైనాన్షియల్ గా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.